విశేషు చేసినటువంటి రీసెంట్ కామెంట్స్ అయితే బాగా వైరల్ గా మారాయి. ఏమన్నాడో ఒకసారి వినండి. ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మనం సినిమా చేయాలి, నా కాల్ షీట్ ఇలా ఎప్పుడు విన్నారు కదా. నేను హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ ని డిన్నర్ కి పిలిచి నాతో సినిమా తీయని చెప్పి ఏ రోజు కూడా నేను అడుక్కోలేదు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. ఈ మాట బాగా వైరల్ గా మారింది. ఇందులో పెద్ద మిస్టేక్ ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను అంటున్నా అని చెప్పి మీరు అనమాకండి, మళ్ళీ నువ్వే అంటున్నావు బ్రో ఇంకెవరు అనలేదు అనమాకంటే. ఈ పేరు ఎవరికి ఉంది? ఏ డైరెక్టర్ అయినా సరే హిట్ కొడితే ఆ డైరెక్టర్ని లంచ్కి పిలిచి ఒక హీరో సినిమా తీస్తారంటే ఆ పేరు మన చిరంజీవి గారికి ఉందన్నమాట. బయట టాలీవుడ్లో అయినా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, ఎప్పుడైనా సరే ఏదైనా హిట్ డైరెక్టర్ ఉందంటే ఖచ్చితంగా ఆయన డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. మాతో ఒక సినిమాది లేదా మా చరణ్తో ఒక సినిమాది అని చెప్పి ఆయన అంటాడు అని చెప్పి బయట బాగా వార్తలు అనమాట. సో ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారిని అన్నాడు, ఇక డౌటే లేదు అని చెప్పి అడివిశేషన్ అందరూ కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం జరుగుతుంది. ఆయన అనుకునేది చెప్పిండు. ఎగ్జాంపుల్ భయ, సక్సెస్లో ఉన్నటువంటి డైరెక్టర్ని చాలా మంది హీరోలు పిలుస్తారు. ఇది మీకు తెలుసో లేదో, బాలీవుడ్లో ఉన్నారు, టాలీవుడ్లో ఉన్నారు. సక్సెస్ ఎవడైనా అయ్యిండు అని అంటే ఆయనతో సినిమా తీయాలని చెప్పి ప్రతి హీరో ఉరుకులు పెడతానే ఉంటాడు. దానికో ఓకే. సో నేను అలాంటోని కాదు, నాకంటూ ఒక థీమ్ ఉంది, నాకంటూ ఒక లెవెల్ ఉంది అని చెప్పి అడివిశేష్ చెప్పిండు. అంతే, ఆయన ఒపీనియన్ చెప్పిండు, ఆయన చేసే చెప్పిండు. దీన్ని మనం చిరంజీవి గారిని ఎక్కిరిద్దాం, వేరే హీరోని తగ్గిద్దాం అనేటటువంటి దానికి వాడటం ముమ్మాటికి తప్పని చెప్పి నా గట్టి ఫీలింగ్. దీని మీద మీ ఫీలింగ్?